విచ్చలవిడిగా దోపిడీ ప్రక్షాళనలో రేవంత్ రెడ్డి కడియం శ్రీహరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచుకున్నావు కాబట్టి, తప్పుడు పనులు చేశావు కాబట్టి, ఆ తప్పుడు పనులని వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం వెలికి తీస్తున్నది, విచారణ చేస్తున్నది. తప్పకుండా జైలుకు పోవాల్సిన పరిస్థితి వస్తుందని తెలిసి నేను జైలు పోవడానికి సిద్దమే అని చెప్పడం అంటే ప్రజల సానుభూతిని పొందటారు. ఇక కేసీఆర్ మీద, హరీష్ రావు మీద త్వరలోనే కాళేశ్వరం అవకతవకలపై వేసిన కమిషన్ ను హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. కుటుంబం మొత్తం 10 ఏళ్ల కాలంలో విచ్చలవిడిగా అవినీతికి పాల్పడి, అధికార దుర్వినియోగానికి పాల్పడి చేసిన తప్పులు ఒక్కొక్కటి బయటికి వస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం పైన విపరీతమైన దాడి చేస్తున్నారు. కడియం శ్రీహరి అవకాశవాది, బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు అని నేను ఈ రోజు ఒక మాట చెప్పాలనుకున్నాను. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలుగా కల్వకుంట్ల కుటుంబం చేసిన అనేక అవినీతి కార్యక్రమాలు నాకు తెలుసు. ధరణిలో 100 ఎకరాల భూములను